మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు మాఘమాసంలో ఒకటి అన్నీ తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనకు ఈ మాఘమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి, అంటే దీన్ని మనము సంకష్టహర చతుర్థి అంటాం. పౌర్ణమి తర్వాత వచ్చేదాన్ని. అయితే ఈ మాఘమాసంలో వచ్చే చతుర్థిని కృష్ణ చతుర్థి అంటారు. వినాయకుడే కృష్ణ సంకష్టహర చతుర్థి అంటారు. ఎందుకు ఇది విశేషంగా విలువబడుతుంది అంటే, మాఘమాసంలో వినాయకుడి యొక్క శుక్ల చవితి రోజు వినాయకుడు అవతరించాడట. అయితే వినాయకుడు బ్రహ్మ జ్ఞానాన్ని కోల్పోతాడు కాబట్టి ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని బోధించాడట బ్రహ్మకు. కాబట్టి ఈ మాసంలో వినాయకుడు అవతరించాడు అని మాఘ శుద్ధ చవితి రోజు వినాయక జయంతిని జరుపుకుంటారు. అయితే మన దగ్గర చేసుకోం మనము, కానీ మహారాష్ట్ర అటు సైడు చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఎక్కువ మంది వినాయకుడిని పూజిస్తూ ఉంటారు రోజు కూడా. మనమేమో కేవలం వినాయక చవితి అప్పుడు ఏవైనా పూజలు చేసినప్పుడు వినాయకుడిని పూజిస్తాం కదా, సంకష్టహార చతుర్థి రోజు. అయితే ఈ సంకష్టహార చతుర్థి అనేది ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చిందాన్ని సంకష్టహార చతుర్థి అంటాం. అయితే ఈ సంకష్టహార చతుర్థి రోజు అంటే ఇది కృష్ణపక్షంలో వస్తుంది. మరి దీన్ని ఎందుకు ఆచరిస్తాం మరి అంటే, సంకట నివారణ కోసం. మనకి జీవితంలో వచ్చే సంకటాలు, అడ్డంకాలు, మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి పనులు చేసేటప్పుడు. ఏ పని కావట్లేదండి, ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటూ ఉంటాం కదా. అటువంటివన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మరి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు ఉంటే కనుక రుణ విముక్తి కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని కూడా మనకు చెప్తూ ఉంటారు. అంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ సంకష్టహార చతుర్థి రోజు వినాయకుడిని పూజించడం వల్ల. అయితే దీన్ని ఎట్లా చేస్తారంటే, భక్తులు సూర్యోదయం పొద్దున్నే పూజ చేసుకొని సూర్యోదయానికి లేచి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత రాత్రి చంద్రోదయం అయ్యే సమయానికి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని చంద్రుడిని చూసిన తర్వాత భోజనం చేస్తారు. అప్పటిదాకా ఉపవాసం ఉంటారన్నమాట. అది పూజా విధానం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మరి ఇప్పుడు పూజ సంకష్టహర చతుర్థి వ్రతం పూజ చేసేవాళ్ళు అంటే మొక్కుకుని ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మంగళవారం సంకష్టహర చతుర్థి వచ్చిన రోజు పట్టుకుంటారు ఈ వ్రతాన్ని. పట్టుకొని అట్లా 3 వారాలు, 3 నెలలు, లేకుంటే 5 నెలలు, 11, 21 ఇట్లా వాళ్ళ ఇచ్ఛానుసారము వాళ్ళు మొక్కుకున్నట్టుగా వాళ్ళు వ్రతం తీసుకుంటారు. లేదండి మేము ఊరికేనే సంకష్టహర చతుర్థి మన అవకాశాన్ని బట్టి మనము ఈ నెల చేస్తాము, వచ్చే నెల చేయడానికి వీలు కాకుంటే మానేస్తాం, అలా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు చేస్తాం కదా. అయితే ఆ రోజు ఏం చేస్తారంటే, ప్రాతకాలమే తలస్నానం చేసి గణపతిని పూజిస్తారు. గణపతి పూజించినప్పుడు ఒక 1/2 మీటరు పొడవున్న ఒక తెల్ల బట్ట కానీ ఎర్ర బట్ట కానీ రెడ్ కలర్ అది తీసుకొని చక్కగా వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి మనసులో కోరిక తలుచుకుని, మీరు ఏ కోరిక కోరుకొని ఆ వినాయకుడిని పూజిస్తున్నారో అది సంకల్పం చెప్పుకొని ఏం చేస్తారట అంటే, 3 గుప్పిళ్ళతోని బియ్యాన్ని తీసి ఆ గుడ్డలో వేస్తారు. వేసి దాన్ని మూట కడతారు. మూట కట్టి అక్కడ పెడతారు. ఆ తమలపాకులో 2 ఆ గుడ్డలోనే
2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 2 కాయిన్స్ పైసలు వేసి ఆ కోరికను మరోసారి తలుచుకుని వినాయకుడిని స్మరిస్తూ 12 నామాలు దాన్ని ముడివేస్తారు. ముడివేసి అక్కడ పెట్టేస్తారు అన్నమాట. అయితే సాయంత్రము ఆ సంకష్టహర చతుర్థి రోజు మళ్ళీ పూజ చేసుకోవాలి. పొద్దున కూడా మనము పూజ చేసుకున్న తర్వాత ఈ సంకష్టహర గణేష స్తోత్రం ఉంటుంది. ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం అని దాన్ని చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టేసి మరి ధూపం, దీపం, కొబ్బరికాయ, పళ్ళు స్వామికి నివేదించడము ఇలా చేస్తారు. మరి ప్రదక్షిణాలు చేయాలి. అంటే మనం ప్రదక్షిణ చేసుకుంటాం కదా. అయితే అట్లా చేసుకున్న తర్వాత శక్తి అనుసారము గరిక పూజను చేయాలి. కొంతమంది హోమం అంటే గుళ్ళల్లో చేస్తే వాళ్ళు అందరు కలిసి సామూహికంగా హోమం కూడా చేస్తారన్నమాట. మనం ఇంట్లో అయితేనేమో ఊరికే పూజ చేసుకుంటాం. మరి సూర్యాస్తమయ సమయంలో మళ్ళీ స్నానం చేసుకొని వీలైతే, లేదు కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించి వినాయకుడిని పూజించి నియమం ప్రకారము ఆ వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి తర్వాత వీళ్ళు తింటారన్నమాట. ఇది సంకష్టహర చతుర్థి వ్రతం. ఆ నివేదించిన తర్వాత ఏం చేయాలి అంటే దీనికి సంబంధించిన వ్రతకథను వినాలి. ఈ మాఘమాసంలో తప్పకుండా ఈ వ్రతకథను వినండి. వినడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ఆ కథ ఏంటో కూడా చెప్పుకుందాం ఇప్పుడు. ఒకరోజు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే మహర్షి ఉన్నాడు. ఆయన గణేష భక్తుడు అన్నమాట. గణేశుణ్ణి పూజిస్తాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళిండు ఇంద్రుడు. వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంద్రలోకానికి వెళ్దాం అనుకుంటున్నాడు. ఈ సంకష్టహర చతుర్థి రోజు ఆ భృగండి మహర్షి అక్కడ వినాయకుడి పూజ చేస్తాడు. ఆయన వినాయక భక్తుడు అని ఇంద్రుడు వెళ్ళిండు. వెళ్ళి పూజ అంతా అయిపోయినాక ఈయన వెళ్దాము మళ్ళీ ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఏం జరిగింది అంటే గర్సేన్ అనే ఒక రాజు ఉండే రాజ్యానికి వరకు వచ్చిండు. అంటే ఆకాశంలో వస్తూ ఉంటాడు కదా. వచ్చినప్పుడు అది దాటే సమయంలో అక్కడ ఏం జరిగింది అంటే అది సడన్గా ఆకాశంలో నుంచి నేల మీదకి దిగిపోయింది. దిగిపోతే అక్కడ ఎందుకు దిగిందట అంటే అక్కడ ఎవరో పాపం చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానాన్ని చూసిండట. చూడడం వల్ల అతని యొక్క పాపం వల్ల అది నేలకు దిగిపోయింది. విమానం చటుక్కున భూమిపై వాలిపోవడం ఏంటి అని ఇంద్రుడు కూడా పరేషాన్ అవుతుండు. అప్పుడు ఆ వెలుగును చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ, మనం కూడా ఆకాశంలో విమానం రాకెట్ పోతుంటే చూస్తాం కదా, అయితే అది అక్కడే దిగుతుంటే వాళ్ళ ఇంటి దగ్గరనే దిగుతూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నట్టు దాని వెలుతురు, దాని ప్రకాశాన్ని చూసి. మరి ఆ దేశపు రాజు సురసేనుడికి వెళ్ళి చెప్పిండట, ఇలా వచ్చింది, చాలా ప్రకాశవంతంగా ఉన్న ఒక విమానం దిగింది ఇక్కడ అని. అప్పుడు ఆ రాజు కూడా వచ్చి ఆ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషం పడ్డాడట. మరి దేవేంద్రుడు కదండి, మన దగ్గరకు వస్తే సంతోషం కదా. ఆ మహారాజు ఆనందంతో ఆ ఇంద్రుడికి నమస్కరించి ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపిండ్రు, దానికి కారణం ఏంటని అడిగిండట.
అప్పుడు ఇంద్రుడు, అయ్యో రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దీన్ని మీ దృష్టి పడ్డది. ఆ దృష్టి సోకడం వల్ల ఈ విమానం మార్గ మధ్యంలో అర్ధంతరంగా ఆగిపోయింది, అందుకు నేను దిగి రావాల్సి వచ్చింది అని చెప్పిండట. అప్పుడు ఆ రాజు, అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడట. పాపం వాళ్ళకి ఇబ్బంది కదా, అందుకని అడిగితే అప్పుడు ఆయన వినయంగా అడుగుతూ ఉన్నాడు. చూడండి, రాజు అయినా కూడా ఇంద్రుడు కాబట్టి వినయంగా అడుగుతున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడంటే, వాళ్ళ పంచమి కదా, నిన్న చతుర్థి కదా, సంకష్టహార చతుర్థి, ఈరోజు పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసిండ్రో వాళ్ళ పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పిండట. చెప్తే అప్పుడు మరి వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో తెలియాలి కదా. సైనికులందరూ కలిసి రాజ్యం అంతా తిరిగిండ్రట, వెతుకుతూ ఉన్నారట ఎవరైనా ఉన్నారేమో అని. నిన్నటి రోజున ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా కనబడకపోతారా అని. కానీ దురదృష్టము, అక్కడ ఎవ్వరు కూడా లేరట. చతుర్థి రోజు ఉపవాసం చేసిన అసలు ఎవ్వరికి తెలియదు ఆ విషయం. అయితే కొందరు సైనికులు ఎవరు చేయలేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పిండ్రు. అయితే ఆ రోజు ఏం జరిగింది అంటే, వీళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్తూ ఉన్నాడట. అప్పుడు అంటే ఒక్కొక్క లోకం ఉంటుంది. గణేశుడికి పూజ చేసిన వాళ్ళు గణేష లోకం చేరుతారు, శివుణ్ణి పూజించిన వాళ్ళు కైలాసం చేరుతారు, విష్ణువును పూజించిన వాళ్ళు విష్ణు భక్తులు వైకుంఠాన్ని చేరుకుంటారు చనిపోయినాక. అట్లా ఈమె ఆ ముసలమ్మ గణేశుని పూజించిందట. ఆమె చనిపోయింది, ఆమెను తీసుకెళ్ళడానికి గణేష దూతలు వచ్చిందట. వీళ్ళు చూసిండ్రు సైనికులు. చూసి వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించిందట. అప్పుడు దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, ఆమెకు సంకష్టహార చతుర్థి అని కూడా తెలియదు, కానీ ఆమె ఉపవాసం ఉన్నదట. అందుకని చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నదట. అందుకని రాత్రంతరా నిద్రించి చంద్రోదయ సమయంలో నిద్ర లేచి కొంత తిన్నది. అట్లా తినకపోవడం కూడా తప్పే. భగవంతుడికి నివేదించి చంద్రోదయం అయిన తర్వాత తినాలన్నమాట. ఈమె ఆ ప్రకారంగా తిన్నది కాబట్టి సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది కాబట్టి ఈరోజు మరణించింది. నిన్న వ్రతం చేసింది, ఈరోజు మరణించింది. ఆ వ్రతం చేసిన పుణ్యం ఉంటుంది కదా. మరి ఆమె తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే చాలు, వారు గణేష్ లోకానికి వెళ్తారన్నమాట. కాబట్టి ఈమె మరణానంతరము ఈమె ఈ విధంగా మేము తీసుకువెళ్తున్నాము ఈమెని అని ఆ గణేష దూత చెప్పిండట. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకి ఇయ్యమని, అట్లా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది. మరి ఇప్పుడు వాళ్ళు అందరూ అడిగి వచ్చిండ్రు కదా, ఎవరైనా ఉపవాసం ఉన్నవాళ్ళేమో అని. అయితే ఒకసారి నువ్వు ఆ స్త్రీ శరీరాన్ని మాకు ఇవ్వండి, శవాన్ని, ఈ విమానం కదలాలి కదా ఇక్కడ నుంచి అని అడిగిండట. అడిగితే వాళ్ళు అంగీకరించలేదట. కానీ ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఉంటుంది కదా, ఆమెను పట్టుకొని పోతున్నారు. ఆమెను పట్టుకొని పోయేటప్పుడు ఆమె శరీరం నుండి వచ్చిన గాలి ఆగిపోయిన విమానం చోటికి వచ్చేసరికి అది ఒక్కసారిగా విస్ఫోటనం కలిగించినట్టుగా అది స్టార్ట్ అయిందట ఆ విమానం.
అంటే మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది. అంటే సత్సంగం చేయాలని ఎందుకు అంటారు అంటే, పుణ్యాత్ముల వెంట మనము ఉంటే వాళ్ళ పుణ్యం వల్ల మనం కూడా తరిస్తాం. అది చెడ్డ వాళ్ళ వెంట ఉంటే చెడిపోతాము, మంచి వాళ్ళ వెంట ఉంటే మంచి ఫలితాలను పొందుతాం. అది అయితే ఇక్కడ ఈమె పుణ్యాత్మురాలు కాబట్టి ఈమె పుణ్యం వల్ల ఆ గాలి వల్ల ఈ విమానము కదిలింది. అంటే అంత విశేషమైనది ఈ సంకష్టహర చతుర్థి అని. దానివల్ల ఇంద్రుని విమానము బయలుదేరింది, మళ్ళీ తిరిగి ఈయన ఇంద్రలోకానికి చేరుకునే అవకాశం వచ్చిందనమాట. అని ఈ విధంగా ఈ కథను సంకష్టహర చవితి రోజు తప్పకుండా పూజ అంతా అయిపోయినాక ఈ కథను విని వినాయకుడికి నమస్కరించుకొని ఆ పాదాల వద్ద అక్షంతలు ఉంచి వాటిని పెద్దవాళ్ళ చేత మనం నెత్తి మీద వేయించుకోవాలి. ఎవరు పెద్దవాళ్ళు లేకుంటే మనమే వేసుకొని మన పిల్లలకు కూడా నెత్తి మీద వేయాలి, దండం పెట్టుకోమని. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకు విద్యాబుద్ధులు వస్తాయి, మన కోరికలు నెరవేరుతాయి అని మనకు ఈ గణేష పురాణంలో తెలుపబడింది. కాబట్టి దీన్ని అందరూ వినండి. చక్కగా ఓం గం గణపతయే నమః అని కామెంట్లో రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి వీలైనంతగా రోజంతా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. మీరు ఒకవేళ వ్రతం చేసినా చేయకపోయినా ఈరోజు గణేశుని పూజించడము, స్మరించడము, గణేష స్తోత్రం చదువుకోవడం వల్ల మనకున్న రుణ బాధలు తీరుతాయి, కోరికలు నెరవేరుతాయి. ఇదండి, మరి తప్పకుండా అందరూ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.